శ్రీమత్పరబ్రహ్మగురుం స్మరామి, శ్రీమత్పరబ్రహ్మగురుం భజామి, శ్రీమత్పరబ్రహ్మగురుం వదామి, శ్రీమత్పరబ్రహ్మగురుం నమామి. శ్రీ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువును స్మరిస్తున్నాను, భజిస్తున్నాను, కీర్తిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. గురువు బ్రహ్మానంద స్వరూపుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు. అందరి బుద్ధులకు అంటే ఆలోచనలకు సాక్షిగా ఉంటాడు. బుద్ధికి అందనివాడు, 3 గుణాలు లేనివాడు. ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి తనను ఆశ్రయించిన వారికి ఆనందాన్ని ప్రసాదిస్తాడు, ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. భవరోగ వైద్యుడై సంసారమనే రోగాన్ని తొలగిస్తాడు. మానవుడికి కోరిక తీరటమే లక్ష్యం. ఒక కోరిక తీర్చుకోగానే వెంటనే మరో కోరిక పుట్టుకొస్తుంది. ఇలా కోరికల వల్ల తెగనే తెగదు. ఆ కోరికల వల ఉంది కదా, అది తెగనే తెగదు. అందుచేత అసలు కోరికలన్నిటినీ ఒక పట్టిగా వ్రాసి బాగా పరిశీలించి చూస్తే అవన్నీ కూడా 3 కోరికలలో ఇమిడిపోయి ఉంటాయి. అవి 1, నేను అన్ని కాలాలలోనూ అన్ని చోట్ల అందరికన్నా గొప్పగా ఉండాలి అనేది 1. 2వది, నాకు అన్నీ తెలిసి ఉండాలి. 3వది, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఈ 3 కోరికలు తీరటం కోసం గత చరిత్రలోని వారు ప్రయత్నించారు. ప్రస్తుత చరిత్రలోని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుచేత వీటిని పునాది కోరికలు అంటారు. అవి ఎన్ని జన్మలెత్తినా కూడా తీరనే తీరవు. అవి తీరాలంటే ఏం చేయాలి? గురువును ఆశ్రయించాలి. అప్పుడే అవి తీరుతాయి.